దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పెర్గాము సంఘంలో మరొక తప్పుడు బోధ ఉన్నట్లు దేవుడు హెచ్చరిక చేశాడు. మీలో నీకోలాయితుల బోధను అనుసరించేవారు ఉన్నారని మార్చుకోమని చెప్పాడు. ఎఫెస్సు సంఘం ఈ బోధను ద్వేషించింది గనుక ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు. నీకోలాయితులు అంటే ఎవరు? వారి బోధ ఏంటి? కొన్ని చరిత్ర ఆధారాల ప్రకారంగా 2 అభిప్రాయాలు నేను మీకు చెప్తాను. ఈ నీకోలాయితులు రక్షణ పొందిన తర్వాత శరీరంతో ఏ పాపం చేసినా ఆ పాపాలు మన ఆత్మకు పాపాన్ని కలిగించమని చెప్తా ఉంటారు. మనం కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ఉంది కాబట్టి మనం శరీరంతో ఎలాంటి పాపం చేసినా పర్వాలేదు, మరలా దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు అని చెప్తారు. ఇది ఆదిమ సంఘాల్లోకి వచ్చిన కొత్త బోధ. ఇది ఇప్పుడు కూడా లోకంలో చాలా ప్రబలిపోయింది. ఈ బోధతో అది పిలువబట్టలేదు. కానీ ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత, యేసుని విశ్వసించిన తర్వాత ఏదైనా చేయొచ్చు, నో హెల్, నో జడ్జ్మెంట్, నో సిన్ అనే సిద్ధాంతాల్లో కొన్ని సంఘాలు నడుస్తూ ఉన్నాయి. క్రైస్తవులు చాలా మంది కృపనడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే యోధా పత్రికలో కొంతమంది దేవుని కృపను కామాతురత్వానికి వినియోగించుకున్నారన్నట్లుగా ఆ పత్రికలు రాయబడి ఉంది. ఈ నీకోలాయితుల బోధ అంటే మరొక అభిప్రాయం ఏంటంటే, సెయింట్ నికోలస్ అనే పిలువబడుతున్న ఒక వ్యక్తి ద్వారా వచ్చింది. ఈ యొక్క వ్యక్తిని ఓల్డ్ నిక్ అని కూడా అంటారు. ఇది నిమ్రోదుని పిలిచేవారు. ఒక మాటలో చెప్పాలంటే నీకోలాయితుల బోధ అనేది నిమ్రోదు బోధ నుంచి వచ్చిందని కొందరు అభిప్రాయపడతారు. ఏంటి నిమ్రోదు బోధ? జలప్రళయం తర్వాత లోకమంతా ఒకే భాష ఉండేది. ఆ సమయంలో ఉన్న జనానికి 2 భయాలు ఉండేవి. ఒకటి, మరలా జలప్రళయం వస్తే ఏం చేయాలి. రెండవది, జంతువుల భయం ఉండేది. ఆ టైంలో నిమ్రోదు పరాక్రమం కలిగిన వేటగాడై మనుషులను చంపడానికి వస్తున్న జంతువులను వేటాడి చంపేవాడు. అలాగా మనుషులందరికీ ఒక నాయకుడు అయ్యాడు. అప్పుడు వాడు ఆదికాండం 11:4 జలప్రళయం మరలా వస్తే మనం కాపాడబడినట్లుగా ఆకాశానంటే ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని జనానందరినీ పోగు చేస్తాడు. దాన్ని బైబిల్ బాబేలు గోపురం అంటుంది. ఎందుకు బాబేలు గోపురం కట్టాలంటే పేరు సంపాదించుకోవడానికి అని బోధించాడు నిమ్రోద్. ఇదే నిమ్రోద్ బోధ. ఇదే నీకోలాయితుల బోధ. మా చర్చ్ పెద్దని, ఇంతమంది వస్తారని, ఇన్ని కార్యాలు చేశామని, మా మినిస్ట్రీ ఇది, మా సేవకుడు అది అని మాట్లాడుతున్న బోధ, పేరు సంపాదించుకోవడానికి చేస్తున్న బోధ నీకోలాయితుల బోధ. మనుషుల పేరట మినిస్ట్రీలు ఉన్నాయి. ఈ రోజు మనుషుల పేరట సమస్తం జరుగుతూ ఉన్నాయి. బైబిల్ ఏమంటుందంటే, మీరేమి చేసినను దేవుని పేరట దేవుని మహిమ కొరకు చేయమని చెప్తుంది. కొంతమందికి వారి పేరు గట్టిగా నిలబడాలని, పడిపోకుండా లోకంలో ఘనంగా ఉండాలని పేరుకు ముందు కొన్ని మేకులు, పేరుకు తర్వాత కొన్ని మేకులు పెట్టుకుని వారి పేరుని పడిపోకుండా కాపాడుకుంటున్నారు, బిగించుకుంటున్నారు. ఏవో ముందు బిరుదులు, ఏవో లోక సంబంధమైన డిగ్రీలు పేరు తర్వాత. బైబిల్లో సేవ చేసిన సేవకులకి ఏ సేవకునికి పేరుకు ముందు గాని వెనక గాని ఏమీ లేవు, వారి పిలుపు తప్ప. ఎంత దినాల్లో నీతి విరోధుల బోధ నుంచి తప్పించబడి ఆది అపోస్తుల బోధలో మనం స్థిరముగా నిలిస్తే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడతాం. కృప ఉందని ఇష్టం వచ్చినట్లుగా మరలా పాపం చేయకూడదు. అలాగే పేరు సంపాదించుకోవడానికి ఏ దైవజనుడైనా, ఏ మినిస్టర్ అయినా, ఏ విశ్వాస అయినా ప్రయాసపడకూడదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మన యేసయ్యకే చెందునుగాక.